అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఒక పాత కథను చెప్పుకోవడం లేదు సుమా, ద్వారకలో జరిగిన ఒక అత్యంత అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇది మనిషి అహంకారానికి, ఎలాంటి స్వార్థం లేని స్వచ్ఛమైన భక్తికి మధ్య జరిగిన ఒక కఠినమైన పరీక్ష. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం ఆలోచించండి. భక్తి గొప్పదా లేక గర్వం గొప్పదా? వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా. కాని ఒకనాడు దేవలోకంలో సంచరిస్తున్న నారద మహర్షికి సరిగ్గా ఇదే అనుమానం వచ్చింది. ఆయన ఊరికే ఉండిపోకుండా దీన్ని ప్రాక్టికల్గా ఒక పెద్ద ప్రయోగం ద్వారా లోకానికి నిరూపించాలనుకున్నాడు. నిజానికి ఈ ప్రయోగం చుట్టే మన అసలు కథంతా తిరుగుతుంది. అందుకే ఆయన నేరుగా భూలోకంలోని ద్వారకకు బయల్దేరాడు. మొదటి విభాగం, గర్వం అనే వల. ద్వారకలో సత్యభామాదేవి గురించి మనందరికీ తెలిసిందే. చాలా అందమైనది, ధైర్యవంతురాలు. కాని ఆమెలో ఒక చిన్న, అయితే చాలా ప్రమాదకరమైన లోపం ఉండేది. అదేంటంటే, శ్రీకృష్ణుడికి తనంటేనే అందరికంటే ఎక్కువ ప్రేమ అనే విపరీతమైన అహంకారం. నారదుడు కరెక్ట్గా ఇదే పాయింట్ని పట్టుకున్నాడు. ఆయన ఎంత వ్యూహాత్మకంగా ఆ గర్వమనే వల విసిరాడో ఇక్కడ మనం గమనించాలి. అమ్మా సత్యభామా, కృష్ణుడు నిన్నే అత్యంతంగా ప్రేమిస్తున్నాడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ ఆమె ఈగోను అమాంతం పెంచేశాడు. అలా ఆమె ఉబ్బితబ్బిబ్బవుతున్న కరెక్ట్ టైంలో శ్రీకృష్ణుడిని ఎప్పటికీ తన వశంలోనే ఉంచుకోవడానికి తులాభారం అనే ఒక వ్రతాన్ని చేయమని సలహా ఇచ్చాడు. నిజానికి ఇది భౌతిక సంపదతో ముడిపడిన ఒక పెద్ద ట్రాప్. ఈ తులాభారం రూల్స్ చూస్తే చాలా కఠినంగా ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్, శ్రీకృష్ణుణ్ణి త్రాసులో ఒకవైపు కూర్చోబెట్టాలి. సెకండ్, ఆయన బరువుకి సరిసమానంగా త్రాసు రెండో వైపున బంగారాన్ని ఉంచి దానం చేయాలి. ఇక మూడవది, అత్యంత భయంకరమైన కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఎంత బంగారం పెట్టినా త్రాసు సమానం కాకపోతే శ్రీకృష్ణుణ్ణి శాశ్వతంగా నారదుడికి దానం చేసేయాలి. ఏమాత్రం ఆలోచించుకోకుండా తన దగ్గరున్న సంపద మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో సత్యభామ వెంటనే దీనికొప్పేసుకుంది. రెండవ విభాగం, కదలని త్రాసు. ఇక ద్వారకా రాజభవనంలో ఏర్పాటు చేసిన ఈ భారీ తులాభారాన్ని చూడటానికి రాజులు, రాణులు, మునులు, ప్రజలు ఇలా అందరూ గుమిగూడారు. శ్రీకృష్ణుడు ఎప్పటిలాగే తన చిరునవ్వు చెరగకుండా వచ్చి ఆ త్రాసులో ఒకవైపు కూర్చున్నాడు. అప్పుడు మొదలైంది అసలు ఘట్టం. సత్యభామ ఎంతో ఉత్సాహంగా తన ఆభరణాలను తీసి త్రాసులో వేయడం స్టార్ట్ చేసింది. పచ్చలు పొదిగిన బంగారు హారాలు, వజ్రాలు, ఖరీదైన ముత్యాలు, లెక్కలేనన్ని బంగారు నాణాలు, ఇలా రాజభవనంలో ఉన్న సంపదనంతా గుట్టలు గుట్టలుగా తెచ్చి ఆ త్రాసులో పోస్తూనే ఉంది. కాని షాకింగ్ విషయమేంటంటే, ఆ త్రాసు ఇంచుకూడా కదల్లేదు. కృష్ణుడు ఉన్నవైపు త్రాసు అలాగే నేలకు అతుక్కునుండిపోయింది. ఎంత బంగారం తెప్పించినా ఎలాంటి ఫలితమూ లేదు. సభలో టెన్షన్ పీక్స్కి చేరింది. సరిగ్గా అదే సమయంలో నారదుడు సత్యభామ వైపు చూసి ఒక కఠినమైన మాటన్నాడు. వ్రతం ప్రకారం తులాభారం సమానం కాకపోతే కృష్ణుణ్ణి నాకు దానం చెయ్యాలి. ఈ ఒక్క మాటతో సత్యభామ గుండె ఆగినంత పనైంది. అప్పుడే ఆమెకు అస్సలు రియాలిటీ అర్థమైంది. తన అహంకారం వల్ల ఏకంగా కృష్ణుణ్ణే కోల్పోయే పరిస్థితి వచ్చిందని తీవ్రమైన భయాందోళనలకు గురైంది. మూడవ విభాగం, ఒకే ఒక్క తులసిదళం. సభంతా ఆందోళనలో ఉన్న ఆ క్షణంలో ప్రశాంతతకు మారుపేరులాంటి రుక్మిణీదేవి అక్కడికి వచ్చింది. సత్యభామను ఓదార్చి తాను ఒకసారి ప్రయత్నించవచ్చా అనడిగింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఆమె తన వెంట ఎలాంటి బంగారాన్ని తేలేదు. కనీసం ఒక్క చిన్న ఆభరణం కూడా లేదు. నేరుగా తోటలోకి వెళ్లి కేవలం ఒకే ఒక్క చిన్న తులసిదళాన్ని తుంచి తీసుకువచ్చింది. ఆ చిన్న ఆకును చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని, నా భక్తి నిజమైతే ఈ తులసీదళం కృష్ణుడి బరువుకు సమానం కావాలి అని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది భౌతిక సంపదకు పూర్తిగా వ్యతిరేకమైన ఒక స్వచ్ఛమైన ఆత్మిక ప్రార్థన. ఇదొక అద్భుతమైన కాంట్రాస్ట్ కదూ. ఒకవైపు సత్యభామ అహంకారం, అపారమైన బంగారముంటే, మరోవైపు రుక్మిణీదేవి స్వచ్ఛమైన భక్తి మరియు ఒకే ఒక చిన్న తులసిదళం. సృష్టిలో ఎవ్వరూ ఊహించని రెండు విభిన్నమైన శక్తుల మధ్య జరుగుతున్న గొప్ప సైద్ధాంతిక పోరాటమిది. రుక్మిణీదేవి ఆ చిన్న తులసి ఆకును ఆ భారీ బంగారు గుట్టపై ఉంచబోతున్న ఆ క్షణం నిజంగా ఊపిరి బిగబట్టి చూడాల్సిన సమయం. ఇక నాలుగవ విభాగం, భక్తి, శక్తి.
ఆ తులసి ఆకు త్రాసులో పడగానే అద్భుతం జరిగింది. మరుక్షణమే త్రాసు సమానంగా బ్యాలెన్స్ అయిపోయింది. అంతవరకు ఇంచుకూడా కదలని శ్రీకృష్ణుడి వైపున్న త్రాసు ఒక్కసారిగా పైకి లేచి బంగారంతో సమానంగా నిల్చింది. అపారమైన భౌతిక సంపద, కొండంత బంగారం చేయలేని పనిని స్వచ్ఛమైన మనస్సుతో, అపారమైన భక్తితో సమర్పించిన ఆ ఒక్క చిన్న తులసీ దళం చేసి చూపించింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి సభలోని వారంతా ఆశ్చర్యంతో, ఆనందంతో అలా ఉండిపోయారు. ఈ అద్భుతం జరగగానే నారదుడు ఎంతో ఆనందంతో నారాయణ నారాయణ అంటూ భగవంతుని నామాన్ని స్మరించాడు. ఇక్కడ సత్యభామ తన తప్పును పూర్తిగా తెలుసుకుంది. ఎంతటి సంపదైనా సరే స్వచ్ఛమైన భక్తి ముందు ఎంతమాత్రం సరిపోలదని ఆమెకు ప్రాక్టికల్గా అర్థమైంది. వెంటనే తన ఈగోను పక్కనపెట్టి వినమ్రంగా రుక్మిణీదేవిని క్షమించమని కోరింది. ఇది అహంకారం పూర్తిగా ఓడిపోయి భక్తి శాశ్వతంగా గెలిచిన అపురూపమైన క్షణం. ఆ సంఘటన తరువాత శ్రీకృష్ణుడు సభలోని అందరివైపు చూసి నవ్వుతూ ఒక అద్భుతమైన మెసేజిచ్చాడు. నన్ను సంపదతో కాదు, ప్రేమతో మరియు భక్తితో పొందగలరు. భగవంతుడికి కావలసింది భౌతికమైన ఆడంబరాలు కాదని, స్వచ్ఛమైన మనసు మాత్రమేనని ఆయన స్పష్టం చేశాడు. మీకు తెలుసా, ఆ రోజు జరిగిన ఈ తులాభారం సంఘటనకు గుర్తుగానే నేటికీ భక్తులు శ్రీకృష్ణుడికి ఎంతో భక్తితో తులసీదళాలను సమర్పిస్తూ ఉంటారు. ఆ చిన్న ఆకులో అంతటి గొప్ప తాత్వికార్థం దాగి ఉంది. ఇక ముగింపుకు వస్తే, ఈ ప్రాచీన కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. మన మోడర్న్ లైఫ్లో మనం దేనిపై ఎక్కువగా ఆధారపడుతున్నాం? మనం సంపాదించిన వస్తువులు, హోదాల బరువుపైనా, లేక మన పనుల్లో ఉన్న స్వచ్ఛమైన ఉద్దేశ్యం, ప్రేమపైనా? గర్వం, అహంకారమనేవి ఎప్పటికీ నిజమైన విలువను తూచలేవు. మంచి మనసుతో చేసే చిన్న పనైనా సరే ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఈ బలమైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.